నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. భక్తులకు అన్నప్రసాద వితరణతో వివిధ ఆలయాలలో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో అజెండా అంశాల ఆమోదం. అధికారుల తీరు పట్ల కౌన్సిలర్లు గరం. మహాశివరాత్రికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఆర్టీసీకి 11 లక్షలకు పైగా పెరిగిన ఆదాయం. డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడి. గత 6 నెలలుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తమకు సహకరించిన కూటమి ప్రభుత్వ అధిష్టానానికి, అట్లే ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాలోని 33 నియోజకవర్గాల్లో గల మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై తన హృదయ స్పందనను మీడియాతో పంచుకున్నారు. 6 నెలలుగా కొనసాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన కూటమి ప్రభుత్వ నాయకత్వానికి, సహచర శ్రేయోభిలాషులైన 33 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, మంత్రులు, ద్వితీయ శ్రేణి కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రగతికి ఓటేయండి, ప్రత్యర్థి ఎవరనేది కాదనే విధానాన్ని పట్టభద్రులు స్వాగతించారని, ఫలితాలు కూడా సానుకూలంగా ఉంటాయనే భావనను దృఢంగా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మంత్రి సత్యనారాయణరాజు, ఎమ్మెల్సీ బి రామ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్ని ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారికి, వీరితో పాటు ఈ ఎన్నికల్లో నాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అదేవిధంగా మంత్రివర్యులకి, వీరితో పాటు జిల్లా ప్రెసిడెంట్లకి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్స్కి, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏ రకంగా అంటే ఈ ప్రస్థానం 6 నెలల కాలం నుంచి జరుగుతూ ఉంది. మొదటి ఓటర్లు నమోదు దగ్గర నుంచి తొలి విడత ఓటర్ల జాబితా, తుది విడత ఓటర్ల జాబితా వరకు కూడా జరిగినటువంటి ప్రక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి 30 మందికి ఎవరైతే ఒక బూత్ అబ్జర్వర్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ 8 నెలల నుంచి ఈ రకమైనటువంటి విజయానికి, నాకు విజయం దక్కబోయేదానికి కారకులైనటువంటి ఈ ప్రభుత్వ నేతలు ఈ 8 నెలల నుంచి కూడా ఒక మంచి ప్రభుత్వంగా, ఈ రోజున ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి పాలనగా, సమాజంలో జరిగినటువంటి అరాచకాలన్నింటిని కూడా అణచివేసుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వమైనటువంటి కూటమి నాయకత్వానికి మద్దతుగా, ప్రగతికి ఓటేయండి, ప్రత్యర్థులు ఎవరు అనేది కాదు, ఆ రకంగా అభివృద్ధికి ఓటు, ప్రగతికి ఓటు, మంచి పాలనకి ఓటు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎన్ని విషయాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విషయాల్ని సమయస్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి ఎంతో సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడనే నమ్మిక ఈ రోజున ఓటర్లలో కలగటం వల్ల ఎంత పెద్ద ఎత్తున దాదాపు 68% ఓటర్లు ఈ రోజున ఓటుకి వచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క ప్రభుత్వానికి ఒక మంచి సందేశాన్ని, సంకేతాన్ని ఈ విజయం ద్వారా ఇయ్యాలని చెప్పి తాతాలాడినటువంటి ఈ ఎన్నిక అని చెప్పి మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ, అజెండాలోని 5 అంశాలను ఆమోదించడం జరిగిందని, మార్చి 8వ తేదీతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగుస్తున్నందున పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తగు ప్రాధాన్యం ఇస్తామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఫిబ్రవరి నెల కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని చైర్పర్సన్ తాడిపేని రాధిక అధ్యక్షతన నిర్వహించారు. 5 అంశాల అజెండాలో 3 అంశాలు పురపాలక సంఘం షాపుల అద్దె పెంపుదల అంశాలు కాగా 2 అంశాలు పురపాలక సంఘం ఉద్యోగుల అవసరాలకు సంబంధించినవి. అజెండా అంశాల ఆమోదం అనంతరం 0 అవర్ నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు తమ వార్డులో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసే విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారంటూ తమ గళం విప్పారు. 25వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య తమ వార్డులో పెండింగ్ పనులు వాయిదా గల కారణాలపై అధికారులను వివరణ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వర్కులు వాయిదా వేయడం జరిగిందని ఎంఈ శ్రీనివాసరావు, కమిషనర్ బి శేషన్న వివరణ ఇచ్చారు.
కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ విభాగం సమన్వయంతో వార్డుల్లో పనులు పూర్తి చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. మొత్తం 62 వర్కులు పెండింగ్ లో ఉన్నాయని, మార్చి మాసాంతానికి పెండింగ్ వర్కులను పూర్తి చేస్తామని అధికారులు తమదైన విధానాన్ని వ్యక్తం చేశారు. 13 వార్డులు 70 మీటర్ల రోడ్డు వేసిన తీరుపై అవార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత కొంత అసహనం వ్యక్తం చేశారు. వర్షాల సమయంలో నీరు ఎక్కువగా నిలువ ఉండే ప్రాంతాన్ని మెరకవేసి 2 వైపులా పల్లంగా ఉంచడం వల్ల మరలా వర్షాల సమయంలో సమస్య యథాతథంగా ఉంటుందన్న భావనను ఆమె వ్యక్తం చేశారు. 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల వెంకటేశ్వరరావు తమ వార్డులో శాంక్షన్ అయిన కల్వర్టు పనులు నిలిచిపోవడానికి గల కారణాలను అడిగారు. ఇదే క్రమంలో పలువురు కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను ఏకరువు పెడుతూ అధికారుల తీరు పట్ల, పనుల జాప్యం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కమిషనర్ బి శేషన్న కార్యాలయంలోని 6 విభాగాల అధికారుల తరపున బాధ్యత వహించి పనులు సకాలంలో పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. చైర్పర్సన్ తాడిపేని రాధిక మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన వర్కులను పూర్తి చేయించడంతో పాటు క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులపైన, ప్రజా సంక్షేమ అంశాలపైన తగు విధమైన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి కౌన్సిల్ సాధారణ సమావేశంలో అధికారులను టార్గెట్ చేస్తూ కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలను ఏకరువు పెట్టడం చర్చనీయాంశమైంది. దాంట్లో ఆల్రెడీ మనం నవంబర్లోనే ఆల్రెడీ మన టెండర్లో జరిగిన చుట్టూ బాల్ కట్టుకున్నది. దాంట్లో కొంచెం వాడుతుంటే మరి కావాలని చెప్పారు. ఒకసారి చెప్పగా ఒక రోజుకి లైట్ పడారు. మళ్ళీ వేరే వీళ్ళు కాదు వేరే వాళ్ళు దొరుకుతారని చెప్పి మళ్ళీ దాన్ని దాదాపుగా ఎన్నికల కోడ్కి సంబంధించి ముందు 10 రోజుల ముందు చేయడం జరిగింది. ఇంతవరకు పట్టించుకోలేదు. ఎందుకని అంత అసభ్య అధ్యక్ష? ఇప్పుడు ఆల్రెడీ వార్డు సభ్యులు చెప్పినప్పుడు వార్డు సభ్యులకు సంబంధించి మరి వార్డుకు సంబంధించి ప్రజలు ఆకాంక్ష మేరకే ప్రజాప్రతినిధులమైన మేము ప్రజల తరఫున మేము ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలకు సంబంధించిన పద్ధతి కూడా వార్డు తరఫున మేము సమస్య తీసుకొని కౌన్సిల్లో చర్చించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా మరి అధికారులు ఎందుకని దాన్ని పట్టించుకోలేదో మీ ద్వారా అధికారులు వివరించారు. కానీ ఆ నీరు తోడే వర్క్ గోపి గారి టెండర్లో ఉంది మేడం. అందువల్ల కొంచెం ఎలక్షన్ కూడా అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. అది ఎలక్షన్ కూడా 10 రోజుల ముందులే ఆపేస్తారన్నారు. అది వాసు గారితో స్టార్ట్ చేయించారు. 15 రోజులు వాసు గారి స్కోప్ ఆఫ్ వర్క్ అది లేదు మేడం. అందువల్ల వాసు గారు ఆపించి గోపి గారితో చేయించాలని ఆపించారు. నేను అడిగింది ఎవరో నా ఇంటి పని లేకపోతే నాకు సంబంధించిన పని, పబ్లిక్కి సంబంధించిన పని అడిగే హక్కు నాకు ఉందా లేదా, వాళ్ళు చేయించాల్సిన బాధ్యత ఉందా లేదా. ఇప్పుడు రేపు ఎన్నికలు కూడా అయిపోతుంది, 8వ తారీఖు అయిపోతుంది. పని మొదలు పెట్టాలంటే మళ్ళీ ఆ కొంచెం నీళ్ళు తోడుకోవాలి. అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి. రేపు ఏదో ఒక సాగుతో మళ్ళీ లేట్ అవుతుంది. ఈ బాధ్యత ఎందుకు ఇంత అసలు చేస్తున్నారు ఇంజనీర్ సెక్షన్ అధ్యక్ష? ఎందుకు చేస్తున్నారు అధ్యక్ష? మరి కాంట్రాక్టర్లో లోపమా వీళ్ళ లోపం అర్థం కాదు అధ్యక్ష. వీళ్ళు ఎందుకు అంత బాధ్యత తీసుకోవట్లేదు? కాంట్రాక్టర్లు ఏమన్నారు, మేము వర్క్ చేసిన 3 నెలలు 4 నెలలు కూడా బిల్లు కావట్లేదు వాళ్ళు చెప్తున్నారు. ప్రతిదీ ఎందుకు అంత అసలు చేస్తున్నారు అధ్యక్ష? కాదనలేదు అధ్యక్ష. అది వేసే రోడ్లు కూడా వాళ్ళు కరెక్ట్గా వేయలేదు అధ్యక్ష. అది నేను అది చిన్న తోట గేట్ కాడి నుంచి స్టార్ట్ చేయాలి. వాటర్ మాకు అక్కడి నుంచి నిలబడుతుంది. అక్కడి నుంచి రాయి చెట్టు దాకా వాటర్ నిలబడింది. అయితే ఇప్పుడు అది 70 మీటర్ల వరకే రోడ్డు వేశారు అధ్యక్ష. అది అటు ఇటు కాకుండా మధ్యలో వేశారు. అటు వాటర్ నిలబడుతుంది, ఇటు వాటర్ నిలబడుతుంది. ఇప్పుడు ఆ రోడ్డు వేసినా కానీ నాకు ఉపయోగం లేకుండా చేశారు. కరెక్ట్గా ఎస్టిమేషన్ వేయాలి. అది అంతవరకు వాటర్ ఆగుతుందా అనేది మరి చూసి చేయాలి కదా. అంతకుముందు 25 లక్షలకి ఎస్టిమేట్ వేశారట. అయితే దానికి 10 లక్షలు లిమిట్ చేసి 10 లక్షలకే చేశారు. ఎక్కడైతే నీళ్ళు నిలబడుతున్నాయో అంతవరకే చేశారు. అది ఏమైందంటే ఇప్పుడు ఇటుపక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది మేడం. లో లెవెల్ పాలిథిన్ కాలంకి ఒక కల్వర్ట్ పెట్టాము అధ్యక్ష. టెండర్ అయిపోయి కూడా దాదాపు 8 నెలలు 7 నెలల పైన అయిపోయింది. టెండర్ కూడా ఒక కాంట్రాక్టర్ ఇచ్చారు. ఆ టెండర్ గురించి ఎవరో పక్కింటి ఎవరో మాకు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుంది ఆపండి అనగానే వీళ్ళు ఆపేశారని చెప్తున్నారు. అది ఏంటి, దాని గురించి ఏంటి, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి? 4 సంవత్సరాల నుంచి వార్డులో వర్కులు పెడితే ఇప్పుడు మరీ ఒక వర్క్ చేయలేదు. మీరు వచ్చారు, చూశారు, కమిషనర్ గారు వచ్చారు, విజిట్ చేశారు. అది అలవాటు ఎంత దారుణంగా ఉందంటే మీరు చూసి ఆ వాటిలో ఒక వర్క్ చేయడానికి ఎన్నిసార్లు పెట్టినా నిర్లక్ష్యం అనేది చాలా ఇబ్బందిగా ఎన్నోసార్లు కోరుకుంటున్నాను. పొద్దునాడు అగే మళ్ళీ రివ్యూ ఉపయోగిస్తున్నాం. ఈ లోపల
ఈ 60,000 బిల్స్ ఏవైతే వాటికి సంబంధించి యాక్షన్ రిపోర్ట్ వస్తాయి. సో కాంట్రాక్టర్లు వాళ్ళకి చెప్పాం. సో గమనించండి అనేసి బిల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇది అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. సాధారణ సమావేశం ఈ షాపులు లీజుకు వస్తానా ఈ నెలలో కోరం ఉన్నా కూడా మీటింగ్ పెడతాం జరిగింది. ఈ 5 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ప్రజల్లో కూడా మార్చి 8వ తారీఖు నుంచి కోరం అయిపోయింది కాబట్టి ఇక తర్వాత నుంచి ఇంక వార్డులోకి శానిటేషన్ మీద కానివ్వండి, అభివృద్ధిలో ఏదైనా సరే ఇక పాల్గొని ఉంటామని మేము కానీ మా మున్సిపల్ అధికారులు కానీ ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని దాన్ని వెంటనే పరిష్కరిస్తామని, అలానే కొన్ని వార్డుల్లో వర్కులు కూడా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి తప్పకుండా మార్చి 10 నుంచి స్టార్ట్ చేస్తామని కోరుతూ సెలవు తీసుకుంటాం. మహాశివరాత్రి సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో బస్ సర్వీసులను భక్తులు గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువగా ఆదరించారని, ఆదాయం కూడా పెరిగిందని ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ డిఎం రాజశేఖర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తెనాలి డిపో నుండి గోవాడకు 30 బస్సులు, క్వారీ తిరునాలకు 32 బస్సులు, శ్రీశైలానికి 7 బస్సులు సాధారణ ఛార్జీలకే నడపడం జరిగిందన్నారు. గత సంవత్సరం మహాశివరాత్రికి 10,51,000 ఆదాయం రాగా ఈ సంవత్సరం 11,15,000 ఆదాయం లభించిందని అన్నారు. ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ బస్సులను తిరునాళ్ల సమయంలో నేరుగా గుడి వరకు వెళ్లేలా ఏర్పాటు చేయడం వలన ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారని, తద్వారా ఆదాయం పెరిగిందని రాజశేఖర్ తెలిపారు. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీకి ప్రత్యేక సేవలు అందించిన సిబ్బందిని అభినందించారు. క్వారీ కానీ, గోవాడ కానీ, శ్రీశైలం కానీ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మంది మనం మంచి సర్వీస్ ప్రజలకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం 10,51,000 వస్తే ఈ సంవత్సరం 11,15,000 అంటే సుమారుగా 65,000 రూపాయలు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోకి ఆదాయం రావడం జరిగింది. ఈ ఆదాయం రావడానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికులకి, అదేవిధంగా తెనాలి పరిసర ప్రాంత ప్రజలకి, పట్టణ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఏపీఎస్ఆర్టీసీ నుంచి తెనాలి నుంచి గుడి వరకు సర్వీస్ నడపడం జరిగింది. దీనిలో భాగంగా చేబ్రోలు సిఐ గారికి కానీ, చేబ్రోలు ఎస్ఐ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆటోల్ని చాలా కంట్రోల్ చేసి మన బస్సుల్ని గుడి వరకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ప్రజలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా గోవాడ కానీ, క్వారీ కానీ ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా, ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి సురక్షితంగా తీసుకెళ్ళి సురక్షితంగా తీసుకురావటం ఏపీఎస్ఆర్టీసీ ఒక ప్రత్యేక గుర్తింపుగా పొంది ఈ జాతర కూడా అదే విధానాన్ని కొనసాగించి ఒక ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుందని అనడానికి ఈ జాతరే ఒక ఉదాహరణ. పోయిన సంవత్సరం మనం ప్రయాణికుల్ని 35,000 మంది మన బస్సులో ప్రయాణం చేస్తే ఈ సంవత్సరం 38,000 మంది మన బస్సుల్లో ప్రయాణం చేయడం జరిగింది. అయితే ఎంతమంది ప్రయాణం చేసినా ఏపీఎస్ఆర్టీసీ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా చక్కగా వాళ్ళకి తీసుకొచ్చి సురక్షితంగా వారి గమ్యస్థానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేర్చడం జరిగింది. పంచాంగిక దీక్షగా శ్రీ రామేశ్వరాలయంలో ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం నిర్వహించిన వసంతోత్సవం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. స్థానిక గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతావర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి సన్నిధానంలో శివపార్వతుల కళ్యాణం అనంతరం రథోత్సవం గురువారం సాయంత్రం నిర్వహించగా శుక్రవారం వసంతోత్సవ శోభాయాత్ర అనంతరం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ అభిమానుల ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గత సాధారణ ఎన్నికల సమయంలో మనోహర్ అభిమానులు ఆయన విజయాన్ని, రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ శ్రీ రామేశ్వర స్వామి వారికి మొక్కుకున్న నేపథ్యంలో మహాశివరాత్రి ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెళ్ల మనోహర్ సేవలు ప్రజలకు విస్తృతంగా చేరువ కావాలన్న భావనను మంత్రి మనోహర్ అభిమానులు వ్యక్తం చేశారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో రాంప్రసాద్, కారుమంచి శ్రీనివాసరావు, కోగంటి శివశంకర్రావు, గుమ్మడి వీరవీంద్ర, నన్నపిల్లి బసవయ్య శాస్త్రి, దొడ్డక ఆదినారాయణ తదితర జనసేన శ్రేణులు పాల్గొన్నారు. నాదెళ్ల మనోహర్ గారి శిష్య బృందం అంతా ఈరోజు పాత శివాలయంలో మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని గతంలోనే మనోహర్ గారు అత్యధిక మెజారిటీతో గెలిస్తే ఆయన తరపున స్వామివారికి మరి అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి రాంప్రసాద్ గారు నిర్ణయించారు. అదేవిధంగా మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున శిష్య బృందం అంతా ఆయన శిష్యులు అనుకోవాలి. ఎందుకంటే ఆయనతో కలిసి తిరిగి ఆయన గెలుపు కృషి చేసిన వారంతా కూడా
ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కోరారు. ఆ విధంగానే అన్నదాన కార్యక్రమాన్ని దాదాపు 3000 మందికి ఈ రోజున అన్న సంతర్పణ చేస్తూ ఉన్నారు. మరి మనోహర్ గారి ఆశీస్సులతో, ఎందుకంటే ఆయన ఆ రోజున శివాలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన రోజునే చెప్పారు, రాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు, దానికి మీరు అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరారు. మనోహర్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు మంచి పదవిని అలంకరించిన సందర్భంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, అందరూ తృప్తిగా భోంచేస్తున్నందుకు కూడా అందరికీ ఆశీస్సులు ఆ దేవదేవుడికి కలగాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం. తెనాలి గంగానపేటలోని పాత శివాలయంలో అన్నదాన కార్యక్రమం పెట్టి నాదెండ్ల మనోహర్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలి, మంచి పొజిషన్లో ఉండాలని మా మిత్రబృందం అంతా కనుక్కొని ఆ రోజు మహాదేవునికి ఇట్లాగే మహాశివరాత్రి సందర్భంగా భోజనాలు పెట్టుకొని కోరుకున్నామండి. మహాదేవుని నాదెండ్ల మనోహర్ గారు బాగా గెలవాలని. అట్లాగే దానికి అనుగుణంగా ఆ స్వామివారు కర్ణించి నాదెండ్ల మనోహర్ గారిని అత్యధిక మెజార్టీతో తెనాల్లో గెలిపించి అతనికి నాదెండ్ల మనోహర్ గారికి మంత్రి వర్గంలో కూడా మంచి స్థానం కల్పించినందుకు కృతజ్ఞతగా ఆ మహాదేవునికి మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞతలు చెప్పుకుందామనే ఉద్దేశంతో మా మిత్రబృందం అంతా కలిసి మళ్ళీ గంగానపేటలోని ఈ శివాలయం నందు అన్నదాన కార్యక్రమం పెట్టామండి. అండగా నిలబడినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ గారు, ఈ తెనాలిని ఆయన ఎంత కాపాడుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన గెలుపు అనేది తెనాలిలో ఒక లిఖించదగ్గ చరిత్ర. అటువంటి చరిత్రకి మేమందరం కూడా దీంట్లో పాలు పంచుకోవడం, ఆయన గెలుపు కోసం మా రాంప్రసాద్ గారు మిత్రబృందం అంతా కూడా ఒక భగవంతుడికి మొక్కుని ఈరోజు అందరికీ అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ తెనాలిని కాపాడాలంటే నాదెండ్ల మనోహర్ గారు కావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు గారే మళ్ళీ కావాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠతో చెప్తా ఉన్నారు. శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు అన్నప్రసాద వితరణతో ఘనంగా ముగిశాయని ఆలయ ఈవో హరిబాబు పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం భక్తులకు విశేషంగా అన్నప్రసాద వితరణ చేశారు. రావురి పార్వతీశం దంపతుల ప్రోత్సాహంతో అన్నప్రసాద వితరణ సేవలు నిర్వహించినట్లు ఆలయ ఈవో హరిబాబు తెలిపారు. పార్వతీశం మాట్లాడుతూ మహాశివరాత్రి వేళ ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహించారని, అన్నప్రసాద వితరణ సేవ తమకు లభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్, ఆలయ అర్చక స్వాములు, ఆ ప్రాంత భక్తులు పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మరి నిన్న కళ్యాణం జరిగింది. అలాగే నగర మహోత్సవం కూడా నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ రోజున మరి స్వామివారి పేరు మీద అన్న సంతర్పణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసేదానికి నిర్వాహకులు ఏర్పాటు చేసి ఉన్నారు. దీనికి గాను మరి మా ప్రాంతంలో అయినటువంటి రావురి పార్వతీష్ గారు, వారి దంపతులైనటువంటి శైలజ గారు, వారు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఉన్నారు. వారు గత 4 సంవత్సరాల నుంచి కూడా వారే ప్రధాన దాతగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నందుకు వారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో దాదాపుగా 2000 పైచీలకు మరి భక్తులందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అన్నదానం కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. దిగ్విజయంగా శివ కళ్యాణము, గ్రామ ఊరేగింపు మొత్తం అంతా చాలా దిగ్విజయం జరిగింది. చాలామంది భక్తులు వచ్చి చాలా ఆనందంగా ఆశీర్వాదాలు అన్నీ తీసుకుని వెళ్ళారు. ధన్యవాదాలు. స్వామివారి దేవస్థానంలో దాతలు రావూరి పార్వతీశ్వరరావు గారి దంపతులచే సుమారు 2000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు, మాజీ కౌన్సిలర్ వారు, మా గౌరీశంకర్ వారు, మా అర్చక స్వాములు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఫార్మడీ విద్యార్థులు ఫ్రెషర్స్ ఫేర్వెల్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆడిటోరియం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న హెల్త్ హాస్పిటల్ సీఈఓ సిహెచ్ గిరిబాబు మాట్లాడుతూ మారుతున్న నేటి సమాజంలో ఫార్మాసిస్టులుగా రాణించడం సవాళ్లతో కూడుకున్నదని, నిరంతరం అధ్యయనం, వినూత్న ఆలోచనలు ఆచరణకు తెస్తూ కష్టపడి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. ఏఎస్ఎన్ విద్యాసంస్థ చైర్మన్ అన్నావతి శివకుమార్ మాట్లాడుతూ సీనియర్ జూనియర్ మధ్య హెచ్చుతగ్గులు లేకుండా ఆదర్శవంతమైన ఆత్మీయ భావంతో మెలిగేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని అన్నారు. సీనియర్ విద్యార్థులు తమ అనుభవాలను, తాము నేర్చిన విద్యాంశాలను జూనియర్లతో పంచుకోవడం మంచి సంప్రదాయమని, తెలుసుకున్న అంశాలకు సృజనను జోడించి కొత్త ఆవిష్కరణలకు దోహదపడితే విజయం సాధించవచ్చని అన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలకు దూరంగా పలువురికి ఆదర్శంగా విలువలతో కూడిన జీవన విధానం సాగించాలని కోరారు. విద్యార్థి దశ నుంచి సమాజంలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో అధ్యాపకుల నుంచి గ్రహించిన విలువలు సోపానాలుగా మలుచుకుని పురోగమించాలన్నారు.
తొలుత కాలేజీ వ్యవస్థాపకుడు అన్నవతిని సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఫార్మో డిహెచ్ఓడి డాక్టర్ టి జ్యోతి బసు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఫార్మోడి విద్యార్థులు పాల్గొన్నారు. సబ్మిట్ చేసే కోర్సెస్, ఎందుకంటే ఎంబీబీఎస్ కానీ, ఫార్మసీ కానీ, బీఫార్మసీ కానీ, అలాగే ఫార్మసీ కానీ, ఈ కోర్సులన్నీ మనం ఆల్మోస్ట్ చూస్తూ ఉంటాం. మన కాలేజీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉండేది. ఇది సోషల్ యాక్టివిటీ, ఏదైనా ఒక విపత్తు వచ్చినా, లేదా ఎక్కడన్నా ఏదన్నా తెలంగాణ సంగతి తగిన హెల్త్ పాయింట్స్లో జనరల్ మా కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ ఎంతో బాధ్యతగా సోషల్ వర్క్లో పాల్గొనే విధంగా చేసాం. నేను సొసైటీలో ఉన్నానంటే నా బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకోవాలనుకునే మైండ్ మనం మారాలి. ఫస్ట్ ప్రభుత్వ బాధ్యత ఏంటి? కొన్ని చేయగలగాలి, కొన్ని చెయ్యాలి. ఏంటి? క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్, అంటే మెడికల్ ఎయిడ్, ఈ రెండు ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వాలన్నీ వీటితో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో కూడా నేను చెబుతాను. ఎలక్షన్స్ అప్పుడు విపరీతంగా ఉచితాలు అనౌన్స్ చేస్తున్నాను. విపరీతంగా ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, నేను కూడా నాతో సహా విపరీతంగా గెలవడం కోసం, గెలవడమే ఏకైక మార్గం కోసం ప్రజల్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళడానికి ఉచితాలు అనౌన్స్ చేస్తాం. ఈ ఉచితాల్లో ప్రధానంగా హెల్త్ సంబంధించి మీకు ఏ రోగం వచ్చినా అదే బాధ్యత. డెఫినెట్గా మీరు ఫార్మసీ స్టూడెంట్గా మంచి ప్లాట్ఫామ్ వస్తుంది కాబట్టి మీకు, అంటే సర్వీస్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ కాబట్టి మీది కొంచెం మీ కోర్సు ద్వారా మీరు నేర్చుకున్నది ఎక్కడైనా కానీ మీకు హాస్పిటల్లోనో, లేదా కార్పొరేట్ దీంట్లోనో, లేదా ఒక ఫార్మా కంపెనీలో, ఎక్కడైనా మీకు జాబ్ వచ్చినప్పుడు మన డ్యూటీస్ని, మన డ్యూరేషన్ని మనం పర్ఫెక్ట్గా చేసే విధంగా అలవాటు చేసుకోవడం అనేది చాలా అవసరం. దయచేసి ఓన్లీ అకాడమిక్ పాయింటే కాదు, మీ కాలేజ్ లెక్చరర్స్ని, మీ క్లాసెస్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ, అండ్ యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు అటెండ్, అంటే మీరు హాస్పిటల్స్లో సెకండ్ ఇయర్ నుంచి మీరు ట్రైనింగ్ అవ్వడానికి మీకు ఆపర్చునిటీ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, మీరు ఆ ఆపర్చునిటీని జాగ్రత్తగా అవైల్ చేసుకుని, అంటే ఆ పేషెంట్ కేర్ కానీ, ఎన్ఏబిహెచ్ యాక్టివిటీస్ కానీ, లీడర్షిప్, ఇవన్నీ మీరు డెవలప్ చేసుకుంటే యూ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. So you learn so many things from juniors to the seniors in the subject aspects. At the same time, outgoing batch of the 60 Form D students and as well as the 50 years. We learned so many things in the past 4 years. Completion of the 50 years going to be complete in the month of the April for 50 years. విద్యార్థులను కేవలం విద్యకే పరిమితం చేయకుండా వారిని సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావడం, తద్వారా అరుదైన అంశాలను ఆవిష్కరించడంలో శ్రీ చైతన్య విద్యా సంస్థ తన ఉనికిని చాటుకుందని డాక్టర్ ఏకే సందీప్ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేట దేవి చౌక్ సెంటర్లో గల శ్రీ చైతన్య హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం సైన్స్ విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయగా మైత్రి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సందీప్, డాక్టర్ నరేష్ రెడ్డి, ఆర్ఐ అప్పాజీలు ఆత్మీయ అతిథులుగా పాల్గొని ప్రదర్శనలోని ప్రతి అంశాన్ని పరిశీలించారు. విద్యార్థులు తాము రూపొందించిన అంశాల ప్రాధాన్యతను అతిథులకు వివరించారు. సైన్స్ పరిజ్ఞానం ఆవశ్యకతను వక్తలు తమ ప్రసంగాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం స్కూల్ ప్రిన్సిపాల్ ఏ పద్మవాణి, కోఆర్డినేటర్ గోపి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. విజ్ఞానధారకమైన సైన్స్ ప్రదర్శన చూపులను ఆకట్టుకుంది. My name is Nitya. I am studying in 6th C5. Today my project name is rainwater harvesting. This is windmill and this is the giant wheel. Rainwater harvesting is the process of collecting rainwater. It will help in different types. It will help out in water to plants. It is the road where the vehicles were going forward to the vehicles. Windmill helps us in different types. It will help us in air, will pollute in the air. It is helping. Windmill is very big and tall.
It will help in different types, which we are breathing our air, oxygen, carbon dioxide to plants. Thank you for giving me this great opportunity. So it's a systemic comprehensive investigation for enhancing your national curiosity. So that's to increase the curiosity in all the kids globally in India. So this science has been developed, and so to increase the value of science and to increase the value of how your innovation is implemented in India. So they are encouraging many schools in India nowadays. So many kids from different parts of the world. So in India, so Indians are more excelled more in various countries. So you kids should know that science is the bread and butter of anything, because if you are excelling in science like physics, chemistry and everything, the more you are showing interest in these subjects, the more you're going to excel in your life more, because this is a way of innovation, just like it's a way of making new ideas into your mind. తెనాలి మండలం సంగం జాగనుడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయ దివ్య రథోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం కన్నుల పండుగ జరిగింది. తెనాలి మండలం సంగం జాగలముడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. గురువారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవ శోభాయాత్రలో అర్చక స్వాములు స్వామి అమ్మవార్లను విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ ఈవో పద్మ ఆధ్వర్యంలో దేవాలయ ధర్మకర్తలు మరియు భక్తులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యనిర్వహణాధికారి గారైనటువంటి పద్మ గారు చక్కగా నిర్వర్తించారు. అందరూ ఆనందంగా రథోత్సవాన్ని వీక్షించారు. ఇక బులెటిన్ ముగించే మన హెడ్లైన్స్ మరొకసారి. భక్తులకు అన్నప్రసాద వితరణతో వివిధ ఆలయాలలో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో అజెండా అంశాల ఆమోదం. అధికారుల తీరు పట్ల కౌన్సిలర్లు గరం. మహాశివరాత్రికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఆర్టీసీకి 11 లక్షలకు పైగా పెరిగిన ఆదాయం. డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.